హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. తెలిసిపోయి పవన ఛానల్కి స్వాగతం. మానసవీణ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఫస్ట్ టైం చూసే వాళ్ళకు ఖచ్చితంగా నాది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కథ అంతా వినండి, నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. నారాయణరావు గారికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చేసింది. వణికే చేతులతో బిందెని లేవనెత్తారు. అతడు ఊహించినట్టుగానే బిందె అడుగున కాగితం మడత కనబడింది. పెద్దన్నయ్య, మీరు అసహించుకునే అంత పాప పని ఏది నేను చేయలేదు. వెళ్ళిపోతూ నేను అబద్ధం చెప్తానా? చెప్పన్నయ్య. చేయని తప్పుకు మీరు విధించే శిక్ష అనుభవించడం నాకు చేత కాలేదు, అందుకే పోతున్నాను. నారాయణరావు ఆ కాగితం మొహం మీద కప్పుకొని బావురమన్నాడు. పద్మజ కనిపించక 3 రోజులు అవుతోంది. మనుషుల్ని పెట్టి కాలువ పొడుగునా ఎంత గాలించినా ఆమె శవం కూడా దొరకలేదు. అక్క కనిపించలేదని వింటూనే స్పృహ తప్పి పడిపోయిన రమ్య పరిస్థితి గోరు చుట్టుపై రోగటిపోటులో ఉంది. ఆమెకు తెలివి వస్తూ పోతూ ఉంది. 3వ రోజు రమ్యకు మళ్ళీ స్పృహ వచ్చింది. అటు ఇటు చూసి అన్నయ్య అంది. ఏమ్మా రమ్య అన్నాడు. నేను ఇక దాచుకోలేను అన్నయ్య. అక్కయ్య నిష్కలంక అని తెలిసి కూడా నా భర్తను నేనే చులకన చేసుకోవడమా అని ఇన్నాళ్ళు ఈ నిప్పును గుండెల్లో దాచుకున్నాను నేను. అందరూ అసహించుకుంటున్నా నా కాపురం నవ్వుల పాలవుతుందనే భయంతో, స్వార్థంతో నా భర్త నీచత్వాన్ని కప్పిపుచ్చాను. కానీ ఆమె మన మధ్య నుండి వెళ్ళిపోయాక కూడా ప్రపంచం ఆమెను కులటాన్ని ఆడిపోసుకోవడం నేను భరించలేను అన్నయ్య. ఆ రాత్రి జరిగిన సంఘటన చెప్పింది రమ్య. నారాయణరావు తువ్వాలు చెరువు నోటికి అడ్డు పెట్టుకున్నాడు. 3 రోజుల క్రితం తెల్లవారుజామున ఇంటి నుండి బయలుదేరిన పద్మజ కాలు ఒడ్డున బిందె పెట్టేసి చిన్న చేతి సంచితో స్టేషన్కి వెళ్ళే కాలిబాట మీదుగా వడివడిగా సాగిపోయింది. తల నిండుగా కొంగు కప్పుకోవడం వల్ల ఆమెను ఎవరూ గమనించలేదు. టికెట్ తీసుకుంటూనే దనదనలాడుతూ పట్టాల మీదకి వచ్చిన రైల్లో ఎక్కి కూర్చుంది. రైలు కదిలింది. కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది కూడా లేరు. ఉన్నవాళ్ళేమో చలికి దుప్పట్లో ముడుచు కూర్చున్నారు. ఒక అమ్మాయి మాత్రం బ్రష్తో పళ్ళు తోముతోంది. ఆ అమ్మాయి ఏ ఊరు వెళ్ళాలి అని అడిగింది పద్మజను. హైదరాబాద్ అండి. ఎక్కడ దిగాలి? పద్మజ సంకోచిస్తూ మీరెక్కడ దిగాలి అని ఎదురు ప్రశ్నించింది. హైదరాబాదే. ఉమెన్స్ కాలేజీలో BA చదువుతున్నాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నా పేరు విమల అని చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఈ అడ్రస్కి వెళ్ళడానికి ఎక్కడ దిగాలో కాస్త చెబుతారా? పద్మజ చేతి సంచిలో నుంచి ఒక అడ్రస్ కాగితం తీసి ఇచ్చి అడిగింది. విమల అడ్రస్ చదువుకుంది. అది ఒక పత్రికా కార్యాలయం అడ్రస్. అక్కడ మీకేం పని? కుతూహలంగా అడిగింది విమల. ఏదైనా జాబ్ కోసం ప్రయత్నమా? అలాంటిదే. మీరు విడోనా? ఇంత చిన్న వయసు, ఇంత అందం. పద్మజకేసి ఆరాధనగా చూసింది. తర్వాత స్టేషన్ వచ్చేసరికి విమల పద్మజను తనతో పాటు టీకి పిలిచేంత స్నేహం ఏర్పరచుకుంది. దిగవలసిన స్టేషన్ వచ్చే వరకు విమల ఎన్నో కబుర్లు చెప్తూనే కూర్చుంది. ఆ పత్రికా కార్యాలయానికి ఎక్కడ దిగి ఎలా వెళ్ళాలి చెప్పింది. చివరికి తన అడ్రస్ ఇచ్చి ఎప్పుడైనా వీలు పడితే తన దగ్గరికి రమ్మని కోరింది. పద్మజ కృతజ్ఞతతో తలూపింది. ఇక్కడే అమ్మా దిగు. ప్రతిభా పత్రికా బోర్డు ఉన్న డాబా ముందు కార్యాలయం ఆపి అన్నాడు రిక్షావాడు. పద్మజ దిగి అతడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి నడిచింది. ఎవరు కావాలమ్మా? అక్కడున్న బాయ్ అడిగాడు. పత్రికల్లో ప్రకటన చూసి వచ్చాను. బాయ్ చూపించిన గదిలో ఎడిటర్ గారు ఏదో రాసుకుంటున్నారు. గదిలో అడుగుపెట్టిన యువతను చూసి అతడు ఆశ్చర్యంగా ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నా పేరు పద్మజ. పత్రికల ప్రకటన చూసి అంటూ అలా ఆగిపోయింది. ఏ ప్రకటన? ఎవరికో వంట మనిషి కావాలని ప్రకటించారుగా. అతడు పక్కన నవ్వాడు. వంట మనిషి జాబ్కు నువ్వు పనికి వస్తావా అన్నాడు. నాకు వంట చేయడం బాగా చేతనవునండి. ఎంతవరకు చదువుకున్నావు? ఏదో కాస్త చదవను రాయను వచ్చు. ఎడిటర్ గారు ఆలోచనగా తల పంకించాడు. నేను చూస్తే కలిగినింటి దానిలో ఉన్నావు. ఎవరితోనైనా పోట్లాడి వచ్చావా? అదంతా మీకు అనవసరం. మీ ప్రకటన. ఆవిడలోని గాంభీర్యం చూసి ఇంకా ఏ ప్రశ్న వేయలేకపోయాడు ఎడిటర్. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. మనం వేసిన ప్రకటన చూసి ఒక ఆవిడ వచ్చింది, మీరు వస్తారా? ఆవిడని అక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగాడు. ఓకే. అతను ఫోన్ పెట్టేసి కూర్చోమ్మా రామచంద్రరావు అని ఆ ప్రకటన వేయించిన అతను 10 నిమిషాల్లో ఇక్కడికే వస్తున్నారు అన్నాడు. పద్మజ అతడు చూపించిన కుర్చీలో కూర్చుంది. ఇంటి నుండి వచ్చేటప్పటి ధైర్యం, విరక్తి ఇప్పుడిప్పుడే కొంచెం సడలుతున్నట్టుంది. చచ్చిపోతున్నట్టుగా ఇంట్లో వాళ్ళు అనుకునేలా చేసి తన ఇల్లు విడిచి ఎంత పని చేసింది. ఒకరింట్లో వంట మనిషిగా కుదరబోతోందా? తన జీవితం ఏం మలుపు తిరగబోతోంది? చచ్చిపోతే ఏ పీడా లేకపోను. 15 గంట గడిచిపోయింది. ఆఫీస్ ముందు ఒక కారు ఆగింది. అందులో నుంచి ఒక భారీ విగ్రహం దిగి లోపలికి వచ్చింది.
ధోవతి లాల్చీలో ఉన్న అవి ఖరీదైనవి. వేళ్ళకున్న ఉంగరాలు దగదగలాడుతున్నాయి. వయసు 60 పైనే ఉన్నా ఆయన ఆరోగ్యవంతమైన శరీరం కొంత వయసును దాచేస్తోంది. ఆయన గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుని పద్మజ వైపు చూశాడు. ఆయన ముఖంలోనే ఇందాక ఎడిటర్ గారి మొహంలో కలిగిన ఆశ్చర్యం లాంటిదే కలిగింది. ఏ ఊరమ్మా? ఆదరంగా అడిగారు ఆయన. పద్మజ కొంచెం జంకుతో రామాపురం అని చెప్పింది. ఆయన పక్కపక్క నవ్వాడు. ఇండియాలో ఎన్నో వేల రామాపురాలు లేవు. ఆమె మొండి చేతులు బోసినెదురు బోసిమేడ చూసి ఆమె వితంతువని గుర్తిస్తూనే ఆయన కళ్ళలో ఆర్ద్రత చోటు చేసుకుంది. పాపం, చాలా చిన్న వయసు, కాలం చేశాడు. నాకెవరూ బంధువులు లేరు. మీ ప్రకటన పేదకు పెన్నిది దొరికిన చందంగా నాకు అంటబడిందండి. వణికే కంఠంతో అంది పద్మజ. వధువు కావాలన్న ప్రకటనకు సరిపోయిన అందం వంటకు సరిపోలేదు కదా. ఎడిటర్ ఇంగ్లీష్లో జోక్ చేసి నవ్వాడు. కానీ రామచంద్రరావు గారు నవ్వలేకపోయారు. నిన్ను వంట మనిషిగా తీసుకోవాలనిపించడం లేదమ్మా నాకు అన్నారు. పద్మజ మొహం మాడిపోయింది. ఏట్లో కొట్టుకుపోతూ చేతికందిన ఆశలా జారిపోతున్నట్టు విహ్వలంగా భయంగా చూసింది. ఇంకేం గతుంది? ఏ మొహం పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తుంది? నీ సంగతులని నేను తెలుసుకోవాలని కాదు. నేను చూస్తుంటే ఏదో ఆవేశంలో ఇంటి నుండి వచ్చేసిన దానిలా ఉన్నావు. నాకెందుకో అలా అనిపిస్తోంది. నిజం చెబుతున్నానండి, నాకెవరూ లేరు. నేను ఎవరి మీద అలిగి రాలేదు. ఎక్కడో దిక్కులేక వచ్చాను. మీరు ఏదో ఒక పని ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య మినహా గత్యంతరం లేదు. అదిరే పెదవులతో అసలు నయనాలతో అంది. ఇంకొక మాట ఎదురు చెప్పినా ఆవిడ స్పృహ తప్పిపోతుందేమో అన్నట్టు అనిపించింది ఆయనకి. ఆయన వెంటనే లేచి పదమ్మా ఇంటికి అన్నారు. ఏ ఇంటికి? పద్మజ అయోమయంగా చూసింది. మా ఇంటికే. కాళ్ళ దగ్గర ఉన్న సంచి అందుకుని ఆయన అనుసరించింది పద్మజ. రామచంద్రరావు గారికి పల్లెలో తోటలు పొలాలు ఉన్నాయి. ఇక్కడ 4 బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్సు, ఆయనకి సొంతంగా టెక్స్టైల్ మిల్లు అన్నీ ఉన్నాయి. కారు ఒక 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. పద్మజ దిగి ఆయన వెంట నడిచింది. ఐశ్వర్యం చాటుతున్న ఆ ఇల్లు, ఆ ఇంటి చుట్టూ ఉన్న తోట పని చూసి పద్మజకు గుండెలు ఎందుకు కొట్టుకోసాగాయి. వరండాలో నిలబడిన రావుగారి శ్రీమతి వసుంధర వంట మనిషిని తీసుకువస్తానన్నారు కదా, ఏది అంది. తీసుకువచ్చాను. ఏది? ఈ పిల్ల. పాపం ఎప్పుడు బయలుదేరిందో ఏమో. ఆ మొహం చూడు ఎలా వడిలిపోయిందో. లోపలికి తీసుకెళ్ళి స్నానం భోజనం సంగతి చూడు. వంట మనిషి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఈ అమ్మాయిని ఏవో పరిస్థితులు తరిమిన దానిలా కనిపిస్తోంది. ఆమె స్థిమితంగా ఆలోచించుకోవడానికి 2 రోజులు టైం ఇద్దాం. అప్పుడు కూడా మార్చుకోకపోతే మనసు అప్పుడు ఆలోచిద్దాం. ఈ 2 రోజులు గడిచాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఇంటికి వెళ్ళిపోతానంటావా? నవ్వుతూ అడిగారు రామచంద్రం గారు. నాకు ఇల్లంటే ఎక్కడా లేదండి, పద్మజ దీనస్వరంతో చెప్పింది. బాబుగారు, మీరెంతో మంచివారిలా ఉన్నారు. ఆ మంచితనమే మీరు నాకు ఉద్యోగం ఇవ్వకుండా చేసేలా ఉన్నది. మీరు అనుకుంటున్నట్టు పరిస్థితులు కావు నావి. నా భర్త పోయాడు. అత్తవారింటి బంధువులు ఎవరూ ఆదరించలేదు. అమ్మా నాన్న చచ్చిపోయారు. నాకెవరూ లేరు. నిజంగా నాకెవరూ లేరా అనుకుంటోంది పద్మజ మనసు బాధతో ప్రశ్నిస్తుంది. ఉన్నారు, అందరూ ఉన్నారు. మనసారా ప్రేమించే అన్నయ్యలు, అత్త అత్త అంటూ వెంట తిరిగే కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరి ప్రేమల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలు తను. వాళ్ళందరూ తనను పతితిగా చూసి పెళ్ళన్న ముసుగు కప్పి ఇంటి నుండి తరిమివేయడం సహించలేక వాళ్ళందరి నుండి పారిపోయి వచ్చేసింది. ఇంకా వాళ్ళని తలుచుకుని తను ఎప్పుడు బాధపడకూడదు. గుండె రాయి చేసుకోసాగింది పద్మజ. రామచంద్రం గారు అన్నారు. మంచిదమ్మా, ఉండు. నువ్వు చెప్పేది నిజమే అయితే నీకు ఆధారం ఎంతో అవసరం. ఇక మా సంగత? మేము 3. వసుంధర, నేను, మా అబ్బాయి. మా అబ్బాయి ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉన్నాడు. ఒక వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. కానీ వచ్చేపోయే చుట్టాలకి, స్నేహితులకి, పరిచయస్తులకి తక్కువేమీ ఉండదు మా ఇల్లు. డబ్బు పారేస్తే వంట మనుషులు దొరకడం కష్టమని కాదు, కానీ 3 రోజులకోసారి పక్క వేయని ఆరోగ్యవంతమైన మనిషి కావాలి. ఏ రాత్రి 4 అతిథులు వచ్చినా విసుక్కోకుండా ఇంత అన్నం పెట్టగల ఓపిక ఉన్న మనిషి కావాలి. వసు అశ్రద్ధ మనిషి. ప్రతిదీ ఆమె చూసుకోవాలంటే కుదరదు. ఈ ఇల్లు నీ ఇల్లుగానే భావించుకొని అన్నీ చక్కదిద్దుకుపోగలగాలి. ఇది వరకు కుదిరిన వంట మనుషులతో విసిగిపోయాం. వంటింటి సరంజమ్మ గోడలు దాటించడం, 3 రోజులకోసారి పడక వేయడం, కోడకులను కూతుళ్లను చూసి వస్తానని బయలుదేరడం. అందుకే బాదరబందీ లేని 25 ఏళ్ల వయసున్న వంట మనిషి కావాలని పత్రికలో ప్రకటన వేయించాను. నీ విషయంలో అలా జరగదని మా నమ్మకం. నీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది అన్నారు. పద్మజ మౌనంగా విన్నది. ఒక ఉదయం డైనింగ్ హాల్లో టీ తీసుకుంటున్న దంపతులు
ఇద్దరూ పద్మజను చూసి కళ్ళు చిట్లించారు. ఏంటమ్మా నీ పిచ్చి, ఇంత ఉదయమే స్నానం, తడిచీరతో పనులు, ఇది ఎంత చాదస్తమో చూడు, చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు. పద్మజ మెల్లిగా అంది. నువ్వెక్కడో ఉత్త చాదస్తుల ఇంట్లో పుట్టినట్టున్నావు. వసుంధర కోపం విడిచి నవ్వేసింది. అలా రోజు చన్నీళ్ళతో స్నానం చేస్తే ఒంటి మీదే బట్ట ఆరిపోవడం ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. నీ మంచి కోసం చెప్తున్నావు కదా. నా స్వార్థం కూడా ఉంది ఇందులో. నీకోసమే చెబుతూ ఉన్నా కూడా. నీకు జలుబో జ్వరమో పట్టుకుంటే ఆ వంట నా మెడకు పడాల్సిందే కదా అంది. మీకు భయం అక్కర్లేదులే అమ్మా. ఇది ఇప్పుడు కొత్తగా నేర్చుకునే అలవాటు కాదు కాబట్టి నాకు కొత్తగా ఏ రోగమో రాదు అంది. ఇక నీ ఇష్టం. బలవంతంగా ఒకరి చేత ఏ పని చేయించే మనిషిని కాదు అంటూ ఆవిడ వసుంధర గారు ఉదాసీనంగా మారిపోయింది. అక్కడే పుట్టింట్లో ఇదే చాకరీ చేసేది. కానీ అది నా వాళ్ళకు చేస్తున్నాననే భావంతో న్యూన్యత పడవలసి వచ్చేది కాదు. ఇక్కడ పొట్ట పోసుకోవడానికి వీళ్ళింట్లో పని చేస్తున్నాను అనుకునేటప్పటికీ పద్మజకి స్వాభిమానంతో కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. ఛీ, పాడు బతకపోతేనే అనుకునేది. కానీ ఈ జీవితం ఎటువంటిదైనా ముగింపు భగవంతుడికే వదిలిపెట్టాలన్నాడు కదా అన్నయ్య. ఆత్మహత్య పాతకాలన్నింటిలో మహాపాతకంగా వర్ణించారు పెద్దలు. అందుకే చావలేదు. చావలేక ఇలా పారిపోయి వచ్చింది. పద్మజ కళ్ళలో తరచుగా బాబు మెదులుతున్నాడు. ఎక్కడున్నాడో ఇప్పుడు. ఎక్కడో నిండు వచ్చిన గాలి తెమ్మెరలా తన జీవితంలోకి ప్రవేశించాడు. హృదయంలో స్తబ్దంగా ఉన్న పదార్థాన్ని ఏదో కదిలించాడు. నువ్వు ఇలా ఉంటే బాగుండదు అంటూ తన చేతులకి మెడకి పువ్వుల దండలు అలంకరించి తన కళ్ళల్లోకి చూసిన అతడి చూపు, ఓహ్! పద్మజ మనసు బాధతో మెలితిరిగింది. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.